హైదరాబాద్లో సింగరేణి తరపున అతిథి గృహం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన గిరిచేనంట. అంటే ఈ విషయంలో హైదరాబాద్లో సింగరేణి తరపున అతిథి గృహం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. కాబట్టి వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగనుందని అందుకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలని సూచించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అందుకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలని సూచనలు ఇచ్చారు. కాబట్టి సింగరేణి ఉద్యోగులకు 1 కోటి ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చిందని వివరించారు. సింగరేణిలో ప్రతి వర్కర్స్కు అందరికీ కోటి రూపాయలు ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేసేటట్లు, అంటే వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచనతో వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఈ ప్రమాద బీమా ఖచ్చితంగా చేయాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ద్వారా వివరించారు. ఉప ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం సీఎండి బలరాం సింగరేణి ప్రధాన కార్యంలో ఉన్న అధికారులతో సమావేశం నిర్వహించి ఈ ఉత్పత్తిని తర్వాత ఈ బీమాను బ్యాంకు ద్వారా ఇండియా వాళ్ళ ద్వారా ఈ డిప్టీ ఎవరైతే సీఎం బట్టి విక్రమార్క ఉన్నారో వీళ్ళకు ఎలాంటి అన్యాయం జరగకుండా అవినీతి జరగకుండా ప్రతి ఆదేశాలు ఉపేక్షించి జారీ చేశారు. కాబట్టి అసత్యాల ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయండి. ఎవరైనా పర్వాలేదు, ఏ శాఖలో అయినా పర్వాలేదు. గత ప్రభుత్వంతో లింక్స్ పెట్టుకొని వాళ్ళ ఎంగిలి మెతుకులు అలవాటు పడ్డ వెధవలకు ఎప్పుడైతే తప్పు చేస్తే న్యాయపరంగా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కింద చేయమంటున్నారు. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే తప్పు చేసి తప్పుదో పట్టిస్తే ఆ తప్పుగా క్రియేట్ చేస్తే అధికార పార్టీ చూస్తూ ఊరుకుండేది లేదంటున్నారు. తర్వాత కరెంటు సరఫరాపై అసత్యాలు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయాలని విద్యుత్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత యాస్టీస్గా 1079 మంది రిటైర్ ఎంప్లాయీస్ను తీసేసిన తర్వాత ఈరోజు అదేవిధంగా ఇంకా బ్రహ్మాండంగా పరిపాలనలో మంచి చేస్తుంటే ఏ ఒక్కసారైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చి కరెంటు పోతే కరెంటు కోతలు స్టార్ట్ అయినాయని పదే ప్రజలకు వివరించి చెప్పడం జరుగుతుంది. విధవలకు బుద్ధి లేదు, ఎక్కడ పోదు. ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, రైతులకు అన్ని విధాలా కరెంట్ ఇవ్వాలి. 24 గంటలు కరెంట్ ఇస్తాము. వాడు పైనుంచి దిగొచ్చిండు ఆ కేసీఆర్. ఈయనకి ఎవరైనా చేస్తారు ఆ పరిపాలనలో రైతులకు ఎలాంటి లోటు రాకుండా కరెంటు కట్టే కదా. అలా కట్ అయిన తర్వాత దాని మీద చెడుగా ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళ మీద ఇమీడియట్లీ కంప్లైంట్ ఇచ్చేసి సైబర్ క్రైమ్కు లోపలేయాలి. ఎందుకంటే ఇది ప్రతిపక్షాలు చేయిస్తున్న కార్యక్రమాన్ని మంచిగా తెలుస్తున్నది మనకు.